నేను చదువుకోవడానికి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో వచ్చినప్పుడు ఒక రేకుల షెడ్లో ఉంటే రేకుల షెడ్ కిందకి ఇలాగా వాలుగా ఉంటే బాగా ఎండాకాలం 50 డిగ్రీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచం మీద మంచం మీద కొట్టేసి అదంతా నడిపేసి దాని కింద చాపేసుకుని అన్నవాడు తిరిగేవాడు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో పెట్టారని అంటే ఇక్కడ సూపర్ బజార్ ఎదురుగా గోల్డెన్ పెవిలియన్ అనే వాషం వరకు మాకు 50 ఏళ్ల క్రితం ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉంటే మేము అన్నానికి ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి పరుగులు తీసుకుంటా నడుచుకుంటా అక్కడికి డబ్బులు ఉంటే కానీ కూడా బస్సులో రావాలంటే మనం తిన్నాం. అప్పుడు మాకు నిజంగా ఇంకా మేము మజ్జిగ పోసుకుని అన్నం తినాలని భయం వేసింది. ఒకవేళ మజ్జిగ పోయి కానీ ముందు నుంచి అయినా కానీ ఆ ఆకలి మాకు పురుగులన్నీ పక్కేసి అన్నం పైకి వచ్చినటువంటి కసి ఆ కసి ఈ రోజున నా కొడుకు కానీ కూతురు కానీ నా అన్నయ్య పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళందరినీ వాళ్ళ అడ్డగా చేసి ఉద్యోగాల్లో పెట్టి పరిస్థితి అక్కడనే నేను బయటకు వచ్చి ఎట్టా ఈ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా షేర్ చేసి వాళ్ళందరినీ కూడా పక్కన లాగేసి వీడియో చేస్తాను ఎవరికి తెలుసా కాదన్నా వీడియో చెప్తాను ఎవరికి తెలుసా అంట. అవునన్నా ఏదైతే మనం యూట్యూబ్లో పెడుతున్నాగా యూట్యూబ్ ఛానల్ ఉందిగా నాకు నేను చెడుగా పెట్టలా మంచిగా చెబుతున్నా మంచిగా పెడుతున్నా అది ఇలాంటి అధికారులు చాలా మంది వస్తారన్నమాట. ఏమంటే మా అబ్బాయికి ఖాళీగా ఉన్నారు కానీ ఎక్కడ ఉద్యోగం పెట్టిస్తారా ఏమైనా డబ్బులు ఇస్తారు ఎక్కడన్నా మంచి ఉద్యోగం దొరుకుతుంది కానీ ఏవి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రైనింగ్ అయ్యి ఒక సమర్థవంతుడిగా శక్తివంతుడిగా మంచి ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి తరగతి వాళ్ళు పొందట్లేదు. వాళ్ళ గురుకులం లాంటి చక్కటి ప్రమాణమైనటువంటి భవనాలు అక్కడ ఏర్పాటు చేశారు. మరి అక్కడికి వెళ్ళేసి మనం అక్కడ అభ్యసించినట్టయితే 4 నెలల క్రితం చూసినట్టయితే డాన్స్ ఉందా పాపది? పాప డాన్స్ ఉందా? అయిపోయిందా? వీడియో తీసారా? వీడియో తీస్తే నాకు పెడతారా? యూట్యూబ్ ఉందా ఛానల్? యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి విదేశాలకి చదివేవాడు చదువుతా ఉన్నారు. ఏదేమైనా కానీ ఇందాక శివప్రసాద్ గారు చెప్పినప్పుడు 10th తర్వాత నుంచి మొదలైంది చాలా కృషి అంటే అప్పటి నుంచి కూడా లర్నింగ్ వాళ్ళ లైఫ్ లర్నింగ్ మొదలవుతుంది. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఐటీఐకి వెళ్ళాలా, పాలిటెక్నిక్కి వెళ్ళాలా, అలాగే ఎంసెట్ ఇవన్నీ కూడా రాసి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడికల్ సైన్స్కి వెళ్ళాలా, ఎంబీఏకి వెళ్ళాలా, ఇతర డిగ్రీకి వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఇవాళ మనం అందరం కూడా ఈ యొక్క కెరియర్ గైడెన్స్ ద్వారా ఈసీజీ ఏదైతే డాక్టర్ గారు పెట్టి ఎడ్యుకేషనల్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ ఫర్ గౌడ్స్ అనేటువంటి ఆయన ఏర్పాటు చేసి మరి వారికి ఆర్థిక సహాయం కూడా కొంతమంది చేస్తున్నారు. తర్వాత ఈ సివిల్స్ లో కానీ ఎవరైనా సెలెక్ట్ అయితే మన కుటుంబంలో జరిగిన వనభోజులు అన్నారు 5 లక్షలు ఇస్తాం ఎవరైనా సివిల్స్ లో కానీ సెలెక్ట్ అయితే అని చెప్పేటువంటి కూడా మంగళగిరి నియోజకవర్గంలో అనేటువంటి కూడా ప్రకటించడం కూడా జరిగింది. అందుకని పిల్లలందరూ చక్కగా చదువుకోండి, వ్యాపారాలన్నీ కూడా వదిలేయండి. ఈ సెల్ ఫోన్ ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడే ఉపయోగించండి. మరి లేకపోతే మీరు నిత్యం కూడా చదువుకోవాలి. నేను మన అబ్బాయిని ఏమైనా అమెరికాలో పరిస్థితులు బాగోలేదంటే ఏంటి, ఎలా ఉంది ఏంటి అంటే నిత్యం కూడా చచ్చిపోయేదాకా కూడా ఒక ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థిలాగానే ఉండాలి. ఒక టెక్నాలజీ మార్గానే ఇంకో టెక్నాలజీ, ఇంకో టెక్నాలజీ కానీ ఇంకో టెక్నాలజీ, ఆ టెక్నాలజీని కానీ మనం మారిపోయినట్టయితే ఆ మనిషి చచ్చిపోయినట్టే. ఆ టెక్నాలజీ కానీ కాకపోతే అలాగా చేయకోకుండా వాళ్ళు చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి, కెరియర్ కాగలేదనేటువంటి నిత్యం కూడా నేర్చుకోవాలి. పిల్లలంతా కూడా కష్టపడాలి. ఇవాళ అమెరికా వెళ్ళినా, యూకే వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఇవాళ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు, పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, ఆ తర్వాత అక్కడ కష్టపడుతున్నారు, మీరు లోన్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దీంతో పాటు కూడా మీరు కూడా సహాయం నిర్వహించుకోవడానికి తీసుకుని వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు కూడా కులం కాన్సెప్ట్ ఏర్పడి మీరు సహాయం చేసిన వారికి మళ్ళీ తిరిగి సహాయం చేయాలి, నేను కూడా చేయాలి అనేటువంటిది ఉండండి. దాన్ని లేని వారికి కానీ లేని వారి పిల్లలు కానీ సహాయం అదే నేను పొద్దున్న చేయాలనుకుంటారు. కానీ ఉన్నవాళ్ళు కానీ ఉన్నవాళ్ళ పిల్లలు కానీ 10 మంది దగ్గర విషయాలన్నీ తెలుసుకుంటాడు. మొత్తం ఆ కొడుకు పేద గేదలకి ఇంజక్షన్ లాగా వస్తాడండి. వచ్చేసేసి ఆయనకే పరిణతం అయిపోతారు. వారి పొలం గురించి చెప్పడం, ఇంకోటి చెప్పడం, వేరే ఇంకోటి సహాయం చేయకపోవడం చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళు చాలా మంది చూస్తా ఉన్నాము.
అలా కాకుండా వాళ్ళ గతంలో లాగా కాకుండా వాళ్ళు చాలా మంది మన ఒట్టు చేసుకునే వాళ్ళంతా తగ్గిపోయారు. వాళ్ళ 1%కి వచ్చారు. మరి వాళ్ళ ప్రభుత్వాలు కూడా చాలా వరకు కూడా ఇవాళ సహాయం చేస్తా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇవాళ కన్సెషన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో కూడా 10 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ భారత ఎడ్యుకేషన్ ఇచ్చింది. అప్పుడే 15 లక్షలు అన్నారు. ఇప్పుడు 15 నుంచి 20 లక్షల వరకు కూడా వాళ్ళ భారత ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఏ రంగంలోకి అయితే వెళ్ళాలి అనుకుంటారో పిల్లలందరినీ కూడా ఆ రంగంలోకి వాళ్ళందరినీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళేదానికి ఎంకరేజ్మెంట్ చేయాలి సహాయించి మీరు వేరే దొడ్డిదారులు ఎదుర్కొని ఎవరైతే తీసుకెళ్తే నాకు మా పిల్లడికి సహాయం చేస్తారని చదువు లేని తల్లులు కూడా చదువుకున్న పిల్లల గురించి నన్ను అమ్మని అడుగుతూ ఉంటారు. ఎవరైనా నీ కొడుకుతో మాట్లాడించవా, నువ్వు చదువుకున్న వాడికి 10th క్లాస్ కూడా చదవలేదు, నువ్వు నాతో మాట్లాడతావు, నీ కొడుకులు మాట్లాడవా, లేక నా కొడుకుతో మాట్లాడిస్తాను. వాడు ఏంటి భవిష్యత్తు బీటెక్ చదివినోడు కూడా విషయం కూడా ఈ తండ్రి మరి వాళ్ళ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న తండ్రి మాట్లాడతాం. మరి అంత ఆదత్త అనేటువంటిది పిల్లల్లో కనపడలేదు, తల్లిదండ్రుల్లో కనపడతా ఉంది. ఏదో రకంగా సంపాదించి ఆ పిల్లలకి అందరికీ కూడా మోటాప్ చెప్పాలనేటువంటి కార్యక్రమం చేస్తే వారి ప్రయోజనంగా చేయాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలి, వాటి ఉపయోగపడేటట్టు చేయాలి. వాళ్ళ చేతి కోసమే వాళ్ళ నారాయణ గారు పెట్టినటువంటి వాళ్ళ ప్రభుత్వం